ఆచార్య సద్బోధన. మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం. వీటినే తల్లిపట్టు పిల్లపట్టు అంటారు. ముక్తిని కోరుకునే భక్తులు పాటించాల్సిన 2 మార్గాలను ఈ 2 న్యాయాలు వివరిస్తాయి. మార్జాల కిశోరం అంటే పిల్లి పిల్ల, మర్కట కిశోరం అంటే కోతి పిల్ల. ఇవి తెలుస్తూనే ఉన్నాయి. పిల్లి పిల్లను కన్నప్పటి నుంచి ఆ పిల్ల భారం అంతా తానే వహిస్తుంది. పిల్ల కూడా తన అవసరాల కోసం పూర్తిగా తల్లి మీదే ఆధారపడుతుంది. పిల్లి తన పిల్లని మెడ మీద నోటితో పట్టుకొని అన్ని చోట్లకి తీసుకువెళ్తుంది, ఏడిళ్ళకి. అదే కోతి అయితే తన పిల్ల మీద అంత శ్రద్ధ చూపించదు. కోతి పిల్లే పూర్తిగా తన తల్లి పొట్ట కింద చేతులతో పట్టుకొని తల్లితో పాటే వెళ్తుంటుంది. అంటే తల్లి మీదే పూర్తిగా ఆధారపడకుండా తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటుంది. అదేవిధంగా భక్తుల్లో కొందరు పిల్లి పిల్లల్లాగే తమ ముక్తి కోసం పూర్తిగా భగవంతుడి మీదే భారం వేస్తారు. తనదంటూ ఏమీ లేదని, అంతా భగవంతుడిదేనని ఆయనపై భారం వేసి నిశ్చింతగా ఉండిపోతారు. అయితే కొందరు భక్తులు మాత్రం గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను అవలంబించి అవిద్యాతలను తొలగించుకొని ముక్తిని పొందాలనుకుంటారు. అంటే కోతి పిల్లల్లా తమ ప్రయత్నంతో గట్టెక్కాలనుకుంటారు. ఈ 2 మార్గాలు సరైనవేనని పెద్దలు చెప్తారు. ఏ కార్యం సఫలం కావాలన్నా దైవానుగ్రహం, పౌరుషం అంటే మానవ ప్రయత్నం 2 ఉండాలి. అందుకే భగవంతునిపై భారం వేసి స్వప్రయత్నం విరమించిన వారు కూడా రుచి, త్వర, ఆర్తి కలిగి పరమాత్మను చేరుకోవాలనే తపన పడతారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్.